ఏలూరు జిల్లా నూజివీడు మండలం ముసునూరు శివారు కాలనీ ప్రజలు నేటికి విద్యుత్ తమ నివాసిత ప్రాంతాల్లో విద్యుత్ నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కాలనీ ప్రజలు మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ నీటి సౌకర్యం ఏర్పాటు కొరకు స్థానిక సర్పంచ్కు పలుమార్లు విన్నవించిన మీరంతా వైసీపీ అభిమానులని మా పార్టీకి ఓటు వేశారన్న గ్యారెంటీ ఉంటేనే మమ్మల్ని నిందిస్తున్నాడని వారు వాపోయారు. తాము గ్రామ శివారులో నివసిస్తున్నామని, ఈ ప్రాంతంలో పాములు విషపురుగులు అధికంగా ఉండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని వారన్నారు. ఇక మాకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి విద్యుత్ నీటి సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. వెంటనే ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ తగిన న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి గుడిసెల కార్యక్రమాలు ఉంటున్నాము, కానీ ఇప్పుడు వారికి కూడా కరెంటు కానీ నీరు సౌకర్యం కూడా చేస్తలేదు. ఈ ప్రభుత్వంలో మును ప్రభుత్వంలో అయితే లైట్లు అయితే ఇచ్చారు. ఆ ప్రభుత్వం అయిపోయిన తల్లారి ఈ లైట్ మాకు తీసేశారు. ఈ ప్రభుత్వంలో దయచేసి మాకు ఎలసోట్లు, మాకు నీళ్లు అండ తోడు చెప్పాలని పార్సడ్ గారికి తోడుకుంటున్నాం. చీరట్ల పాములు ఉంటున్నాయి, జర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ అయినా పార్సడ్ గారు దవించి మా మీద కందేర్చి కొన్ని ఆయన చేయాలిగా కోరుకుంటున్నాం. పేరు పేర్చల్ మంగమ్మ అండి, మండలం ముస్లిం మండలమేనండి. ఇక్కడ కరెంటు ఎత్తలేదు, ఒక నీరు లేదు, మాకు ఉంటా సూట్లు లేవండి. అదేమంటే అంతకుముందు బాబీ అడిగితే అంటున్నాడు నమ్మకం మాకు ఓటేశారని నమ్మకం మీద అని అంటున్నారండి. సరే ఈదులన్నీ ఈదులు ఇట్లన్నీ వేసి పెట్టండి అంటేనా పట్టించుకుంటలేదండి వాళ్ళు. మాకు చెప్తే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, కరెంట్ అన్నా కొద్దిగా వేసి పెట్టండి, పిల్లల మీద అల్లాడుతున్నాం అంటే ఇట్లా ఈదులో ఇట్లన్నీ ఏమంటేనా వేసి పెడతాం అంటున్నారు కానీ పట్టించుకుంటలేదు. ఇటు చేస్తున్నారండి. ఇక్కడ అదేమంటే ఆఫీసుల కాడికి వెళ్తేనా చూస్తారులే వస్తలే గవర్నమెంట్ నుంచి వస్తలే అంటున్నారు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. వస్తున్నారు వెళ్తున్నారు, ఓట్లకి అయితే ఇంటి ముందుకు బాగా వస్తున్నారు, చీకట్లైనా వస్తున్నారు. పొగులు చెప్తే మా పట్టించుకునే వాళ్ళు లేరండి ఈ మధ్యలో. అదేమన్నా గట్టిగా అడిగితేనా ఏంటమ్మా వాగుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారండి ఇక్కడ. అదండి మాకు కావాల్సింది కరెంటు, నీళ్లు, ఉంటాకి చోటండి. పిల్లల మీద 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నామండి. ఏది అడిగినా సమాధానం లేదండి, పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. మా ఇంక చూసి చూడనట్టుగా పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. అదే పంపు పోయిందండి, పురుగులు వస్తున్నాయి అని వాళ్ళు పట్టించుకుంటలేదు. మా మొక్కలు ఇంక చూసి సరే లేచి పెడతలు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక మళ్ళీ తనకు సమాధానం లేదు. ఎప్పుడే మమ్మల్ని పట్టించుకుంటే 20 సంవత్సరాలు బట్టి అసలు కోమలలో జర్యాలు తప్పని 20 సంవత్సరాలు బట్టి 20 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ, 20-15 ఉంటాయి. అసలు ఈలేదు. అసలు ఇక్కడ నుంచి ఇక్కడ లేచి అదే దేవుడి గుడి ఒకటి కట్టారు. కడితే వచ్చి రాయి కట్టారని ఆ రాయి కూడా పడదం చేశారు. ఆ దేవుడి గుడి అది అక్కడ మా పక్కన ఉంది, రాయి తీసేసారు. ఇక ఊళ్ళు మాట్లాడతలేక వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు కానీ అసలు కరెంటు లేదు, ఏమీ లేదు. అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఓట్లు చేయలేదు, అటేసారు.